నిన్న ఢిల్లీలో చేపట్టిన నిరసన కార్యక్రమంలో రాహుల్ గాంధీ రక్తం చిందించారు అన్నారు రేవంత్ రెడ్డి. దేశం కోసం రక్తం చిందించడం గాంధీ కుటుంబానికి కొత్తేమీ కాదన్నారు. బీజేపీ వాళ్లు గాడ్సే వారసులంటూ విమర్శించారు. ఇవాళ కొడంగల్లో నిర్వహించిన నిరసన ర్యాలీలో సీఎం పాల్గొన్నారు. ఈ రోజు నరేంద్ర మోడీ గారు పాశవికంగా కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ గారిని కొడితే రాహుల్ గాంధీ గారి ముక్కులో నుంచి రక్తం చిందింది. ఆ రక్తం ఈ నేలను తడిపింది. నేను ఒక్క మాట చెప్పదలుచుకున్న నరేంద్ర మోడీ గారికి, నరేంద్ర మోడీ గారు ఈ దేశ ప్రజల కోసం రక్తం చిందించడం గాంధీ కుటుంబంలో రాహుల్ గాంధీ మొదటివాడు కాదు, రాహుల్ గాంధీ చివరివాడు కాదు. ఆనాడు మహాత్మా గాంధీ గారు ఈ దేశం కోసం 30 ఏళ్ళు తెల్ల దొరలతో కొట్లాడి ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిండు. 30 ఏళ్లలో ఎన్నడూ కూడా తెల్ల దొరలు కూడా లాఠీ ఎత్తడానికి మహాత్మా గాంధీ గారి మీద భయపడ్డారు. అలాంటి మహాత్మా గాంధీ గారిని స్వతంత్రం వచ్చిన మొదటి సంవత్సరంలోనే మీ తుపాకీ తూటాలకు బలైపోయాడు. అది మీ ఆరంభం. గాడ్సే వారసులు మీరు గాంధీజీని ఆనాడు పొట్టన పెట్టుకున్నారు.